వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. జూలై 1 నుండి అమల్లోకి రానున్న కీలకమైనటువంటి మార్పులు ప్రతి భారతీయుడు తప్పనిసరిగా ఈ విషయాలైతే తెలుసుకోవాలి. ఈ విషయాలు తెలుసుకున్న తర్వాత మన బంధుమిత్రులు కూడా షేర్ చేయండి. అయితే మన పెద్దలు ఎప్పుడు కూడా గొప్ప గొప్ప మాటలు చెప్తూ ఉంటారు. సమాచారం ఉన్నవాడు సమయాన్ని గెలుస్తాడు. సమాచారం లేనివాడు అవకాశాన్ని కోల్పోతాడు. ప్రతిరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తూ ఉంటాడు. కానీ ప్రతి నెల మొదటి తేదీన మన జీవితాల్లో కొన్ని కొత్త మార్పులు కూడా వస్తూ ఉంటాయి. కొన్ని మార్పులు మన జేబులపైన ప్రభావం చూపుతూ ఉంటాయి. కొన్ని మన ప్రయాణాలపైన, మరికొన్ని ప్రభుత్వ సేవలపైన. అందుకే ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం గురించి కూడా మీకు తెలియజేస్తాను. అదేంటంటే జూలై 1 నుంచి అమల్లోకి రానున్నటువంటి కీలకమైనటువంటి మార్పులు. మొదటి మార్పు రైల్వే జరిమానాలు. అంటే ప్రయాణం అంటే చాలామందికి మొదటగా గుర్తొచ్చేది రైలు ప్రయాణం. కానీ ఇకపైన రైలులో టికెట్ లేకుండా ప్రయాణించడం చాలా ఖరీదైనటువంటి తప్పుగా మారేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తల ప్రకారం టికెట్ లేకుండా ప్రయాణించేటువంటి వారిపైన కనీస జరిమానా రూ. 250 నుండి రూ. 500 పెరగనుంది. అలాగే ఇతరుల టికెట్ ఉపయోగించడం, మహిళల కోచ్లు అనుమతి లేకుండా ప్రయాణించడం, రైల్వే ఆస్తికి నష్టం కలిగించడం వంటి ఉల్లంఘన పైన కూడా కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకునే ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. అసలు ఇది ఎందుకు? ముఖ్యంగా ప్రయాణికుల భద్రత కోసం, నిజాయితీగా టికెట్ కొనే వారికి న్యాయం చేయడానికి అని కూడా చెప్పుకో. కాబట్టి ఈ తప్పులు రైల్వే ప్రయాణికులు ఎవరు కూడా చేయకండి. ఇక రెండవ మార్పు ఆధార్కి సంబంధించినటువంటి అప్డేట్. మన జీవితంలో ఆధార్ ఒక ముఖ్యమైనటువంటి గుర్తింపు పత్రం అయిపోయింది. అయితే జూలై 1 నుంచి కూడా అధికారిక ఆధార్ మొబైల్ యాప్ ద్వారా కూడా మనం మన మెయిల్ ఐడిని, మన చిరునామాని ఉచితంగా అప్డేట్ చేసుకునేటువంటి అవకాశం కల్పిస్తున్నారు. ఈ సౌకర్యం పరిమిత కాలం వరకు ఉచితంగా అందుబాటులో ఉంటుందనేసి కూడా UIDAI ప్రకటించింది. అంటే ఆధార్ అఫీషియల్ పోర్టల్ కూడా ప్రకటించారు. ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ఉచిత సౌకర్యం ఆధార్ అధికారిక మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ అప్డేట్కి మాత్రమే వర్తిస్తుందని వార్తలు కొన్ని వినిపించాయి. ఇక ఇతర వివరాలు వేరువేరు నిబంధనలకు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మూడవది, ప్రతి నెల 1వ తేదీ LPG ధరలు, కొన్ని బ్యాంకింగ్ సేవలు, క్రెడిట్ కార్డు ప్రయోజనాలు వంటి అంశాలపైన కూడా మార్పులు రావచ్చు. అందువల్ల అధికారిక ప్రకటనలు పరిశీలించడం అనేది కూడా చాలా మంచిది. అంతేకాని ఏదో వార్త వచ్చింది ఇది నిజమేనని దానికి సంబంధించి మీరు ఏమైనా అఫీషియల్ వెబ్సైట్ నుండి కాకుండా, అఫీషియల్ ప్రకటన నుండి కాకుండా ఏదో వార్తలు నేను వినిపించాయి, ఏదో వార్తలు చెప్పారని ఎప్పుడు కూడా నమ్మకండి. మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం అది. అంటే నియమాలు కూడా మారుతూ ఉంటాయి కాబట్టి బాధ్యత మరవకూడదు. టికెట్ తీసుకొని ప్రయాణించడం అనేది కూడా చాలా మంచి పని. ఆధార్ వివరాలు సరిగా ఉంచుకోండి. ప్రభుత్వ ప్రకటనలను గమనించండి. ప్రభుత్వాల ప్రకటనను పథకాలకు సంబంధించి కావచ్చు, లేదా ఏదైనా ఇన్ఫర్మేషన్కి సంబంధించి కావచ్చు, ప్రభుత్వ అఫీషియల్ వెబ్సైట్లోనే ముందుగా ఉందా లేదా అని నిర్ధారించుకోండి. అంతేగాని వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిందో, లేదా ఫేస్బుక్లో పెట్టారు, యూట్యూబ్లో పెట్టారు అనేసి మాత్రం ఎప్పుడు కూడా నమ్మకండి. ఇది ప్రతి పౌరుడి బాధ్యత తెలుసుకోవడం. ఇక చట్టాలు భయపడటానికి రావు. ముఖ్యంగా మన జీవితాన్ని మరింత క్రమబద్ధంలో చేయడానికి వస్తాయి. సమాచారం తెలిసి ముందుగానే సిద్ధమైతే ఎలాంటి ఇబ్బందులు కూడా రావు. అందుకే కొత్త నిబంధనలు తెలుసుకోండి, ఇతరులకు కూడా తెలియచేయండి. సమాజానికి ఉపయోగపడేటువంటి సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా పంచుకోండి. అయితే ఈరోజు మీకు ఒక ప్రశ్న ఏంటంటే, జూలై 1 నుండి కూడా టికెట్ లేకుండా రైలులో ప్రయాణించే వారికి కనీస జరిమానా ఎంతగా ప్రతిపాదించారు? దానికి సంబంధించి 250, 300, 500, రూ. 1000 మీ సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. సరైన సమాధానం ఎవరు ముందుగా కామెంట్ చేస్తారో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.